హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా మలయాళంలో ఒక మంచి ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన జయ 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 హే మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవగానే విజయన్ అనే వ్యక్తిని చూపిస్తారు. అయితే విజయన్ది కూడా అందరిలాగే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. విజయన్ జీడిపప్పు ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా ఉంటూ అక్కడ చాలామంది ఆడవారితో పని చేయిస్తూ ఉంటాడు. అలా ఒకరోజు ఫ్యాక్టరీలో పనికి వచ్చిన ఆడవారు విజయన్ని చూసి, ఏంటి అన్న అమ్మాయి పుట్టిందంట, ఏం పేరు పెట్టబోతున్నావు అని అడగ్గా అది విన్న విజయన్ ఆలోచనలో పడతాడు. సీన్ కట్ చేస్తే విజయన్ తన కూతురికి జయభారతి అనే పేరు పెట్టి తన అందరి అమ్మాయిల్లాగా కాకుండా తనకి ఇష్టమైన నెహ్రూ అండ్ ఇందిరాగాంధీ లాగా పెంచాలి అనుకుంటాడు. అయితే రిలేటివ్స్ అండ్ తమ చుట్టుపక్కల వాళ్ళు ఉండేవారు ఒక్కొక్కరు ఒక మాట చెప్పడంతో అదంతా విన్న విజయన్ చివరికి జయాని అందరి ఆడపిల్లల పేరెంట్స్ లాగే పద్ధతిగా పెంచి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపితే తన పని అయిపోతుంది అనుకుని ఆ రోజు నుండి విజయన్ తన కూతురు జయాని, నువ్వు ఆడపిల్లవి, అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు అని, అబ్బాయిలతో ఆడుకోకూడదు అని రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటాడు. అంతేకాక జయాకి ప్రతి విషయంలో కూడా తన అన్నయ్య జయన్ వాడిన వస్తువులే తర్వాత జయాకి ఇచ్చి వాడుకోమని చెప్తూ ఉంటాడు విజయన్. అంటే జయ అన్నయ్య తనకంటే ఒక సంవత్సరం పెద్ద అవ్వటం వల్ల స్కూల్లో వాడిన పుస్తకాలు, బట్టలు ఇలా ప్రతిదీ కూడా జయన్ వాడిన తర్వాత అవి జయాకి ఇచ్చి పెంచుతూ ఉంటాడు. దాంతో అంతా చూస్తున్న జయ తనలో తనే చాలా బాధపడుతూ ఉంటుంది. అలా విజయన్ ప్రతి విషయంలో కూడా కొడుకు జయన్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ జయ ఆశపడిన కోరికలు ఏవి తీర్చకుండా కంట్రోల్గా పెంచుతూ వస్తాడు. నెక్స్ట్ సీన్లో ఒకరోజు స్కూల్లో అందరు స్టూడెంట్స్ని ఊటీ ట్రిప్కి తీసుకెళ్లాలి అని, అందుకు కావాల్సిన డబ్బు తీసుకురమ్మని టీచర్స్ చెప్పడంతో అది విన్న జయ ఇంటికి వచ్చి అదే విషయం తన పేరెంట్స్కి చెప్పి ట్రిప్కి డబ్బు అడగ్గా, నువ్వు ఊటీ చూడకపోతే దేశానికి వచ్చే నష్టమేం లేదులే అని వద్దు అని చెప్తారు. దాంతో జయ మళ్ళీ చాలా బాధపడుతుంది. అలా జయ ఇంటర్లో మంచి మార్కులు సాధించి డిగ్రీలో బీఎస్సీ చేరాలి అని ఆశపడుతుంది. కానీ బీఎస్సీ చదవాలి అంటే టౌన్లో ఉన్న కాలేజీలో చేరాలి. ఆడపిల్లని టౌన్లో ఉంచి చదివించడం మంచిది కాదు అని, అందుకే జయాకి ఇష్టం లేకున్నా అదే ఊర్లో ఉన్న ఎంఎస్ఎస్ కాలేజీలో బీఏ గ్రూప్లో జాయిన్ చేస్తారు. దాంతో జయ తనకి బీఏ చదవడం ఇష్టం లేకపోయినా సరే కాలేజీకి వెళ్ళి వస్తూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అలా ఎలాంటి ఆనందాలు లేకుండా గడిచిపోతున్న జయ జీవితంలోకి అదే కాలేజీలో టీచర్గా పనిచేసే దీపు అనే వ్యక్తి వస్తాడు. ఎలా అంటే దీపు ఎప్పుడూ కూడా ఆడవారికి మర్యాద ఇవ్వాలి, వారి గొప్పతనాన్ని గుర్తించాలి, మగవారితో ఆడవారిని సమానంగా చూడాలి అని ఎప్పుడూ ఆడవారి హక్కుల కోసం, వారిలో చైతన్యం కోసం స్పీచ్లు ఇస్తూ ఉంటాడు. అదంతా చూస్తున్న జయాకి తన జీవితంలో ఏవైతే తాను కోల్పోయిందో వాటి గురించే దీపు ఆడవారి తరపున పోరాడుతూ ఉండడంతో బాగా నచ్చి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒకరోజు దీపుకి ఐ లవ్ యూ అని చెప్పేస్తుంది. అయితే ఆ మాట విన్న దీపు మొదట టీచర్కి స్టూడెంట్కి ప్రేమ ఏంటి అంటాడు. కానీ తర్వాత తను కూడా జయాని ఇష్టపడి అలా ఇద్దరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో అలా ఇద్దరు కేవలం కొన్ని రోజులు మాత్రమే హ్యాపీగా ఉంటారు. ఒకరోజు జయ కాలేజీలోని బాయ్స్తో మాట్లాడుతూ ఉండడం దీపు చూసి తర్వాత జయాని కలిసి అబ్బాయిలతో ఎందుకు మాట్లాడుతున్నామని తిట్టి, అలాగే ఆ రోజు నుండి అబ్బాయిలతో మాట్లాడకు, అలాంటి బట్టలు వేసుకోకు, ఇలా ఉండు అలా ఉండు అని, తనకి నచ్చినట్లు ఉండు అని రిస్ట్రిక్షన్స్ పెట్టడం స్టార్ట్ చేస్తాడు. అది చూస్తున్న జయాకి ఏమీ అర్థం కాదు. ఒకరోజు జయ సోషల్ మీడియాలో తన ఫ్రెండ్స్తో చాట్ చేయడం చూసి జయాని బాగా కొడతాడు. దాంతో జయ చాలా బాధపడుతుంది. అంతేకాక జయ దీపుల విషయం జయ వాళ్ళ ఇంట్లో తెలియడంతో జయ పేరెంట్స్ జయాని బాగా తిడుతూ, చదువు కోసం కాలేజీకి పంపితే నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా, అందుకే అమ్మాయిలకి ఫ్రీడమ్ ఇవ్వకూడదు అని తిట్టి, నీకు ఇంకా చదువు అంటే అంత ఇష్టం ఉంటే పెళ్ళి అయ్యాక చదువుకో, నీకు ఒక పెళ్లి సంబంధం చూశాను అని, ఆ పెళ్లి కొడుకు పెళ్లి తర్వాత కూడా నిన్ను చదివిస్తా అన్నాడు అని, రేపే పెళ్లి వారు నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు అని చెప్తారు. అదంతా విన్న జయ చాలా బాధపడుతుంది. కానీ తనకి మరో దారి లేక సైలెంట్ అయిపోతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు జయ ఫాదర్ చూసిన రాజేష్ ఫ్యామిలీ జయాని చూసుకోవడానికి వస్తారు. అయితే రాజేష్ ఒక కోళ్ల ఫారం నడుపుతూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అలా రాజేష్ ఫ్యామిలీ జయ ఇంటికి వచ్చి జయాని చూసుకొని రాజేష్తో పాటు తన అమ్మ అండ్ చెల్లికి నచ్చడంతో పెళ్లి తర్వాత కూడా జయాని చదువుకోవడానికి ఓకే చెప్పి జయ అండ్ రాజేష్ల పెళ్లికి ఒప్పుకుంటారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే రాజేష్ చెల్లెలకి పెళ్లి అయినా సరే తన భర్తతో గొడవపడి వచ్చి ఎప్పుడూ అమ్మవారి ఇంట్లోనే ఉంటుంది. ఇంకేముంది, అలా రాజేష్ అండ్ జయాల పెళ్లి గ్రాండ్గా జరుగుతుంది. జయ అత్తవారి ఇంటికి వెళ్ళేటప్పుడు తన ఫ్యామిలీ వారందరి ఏడుపులు చూసి జయ కొంచెం షాక్ అవుతుంది. అలా రాజేష్ జయాని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. జయ రాజేష్ ఇంట్లో అడుగుపెట్టి ఇల్లంతా చూస్తూ ఉండగా అక్కడ విరిగిపోయి బాగు చేసిన కుర్చీలు, పగిలి క్రాక్స్ ఇచ్చిన గాజు వస్తువులు, ఇంకా అందరి ఇళ్ళలాగే పగిలిపోయిన టీవీ రిమోట్కి రబ్బర్ బ్యాండ్స్ చూసి మొదట ఒక ఇంత ఆశ్చర్యపోతుంది. కానీ ఇంకా ఇప్పటి నుండి అదే తన ఇల్లని, అక్కడ ప్లేస్ని అలవాటు చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. జయ రాజేష్ ఇంట్లో వారిని అర్థం చేసుకుంటూ మెల్లిమెల్లిగా వారితో కలిసిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం
విషయం ఏంటంటే రాజేష్కి కోపం ఎక్కువ. ప్రతి చిన్న విషయానికి తన అమ్మ అండ్ చెల్లెలపైన అరుస్తూ అదే కోపం ఇంట్లోని వస్తువుల మీద చూపిస్తూ ఉంటాడు. అందుకే ఆ ఇంట్లోని వస్తువులన్నీ డ్యామేజ్ అయి ఉంటాయి. ఇదిలా ఉండగా ఒకరోజు జయ రాజేష్తో పాటు తమ కోళ్ల ఫారంకి వెళ్ళి రాజేష్ మిగతా వారికంటే తక్కువ ధరకి కోళ్లు అమ్మడం చూసి రాజేష్ మీద గౌరవం మరింత పెరుగుతుంది. అప్పుడే అదే ఏరియాలో కోళ్ల ఫారం పెట్టిన కృష్ణయ్య అనే వ్యక్తి రాజేష్ దగ్గరికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోతాడు. మరో పక్క జయ ఆ రోజు నుండి తనకి వంటలు చేయడం రాకపోయినా సరే యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ చూసి మరి కొత్త వంటలు చేసి ప్రేమగా రాజేష్కి వడ్డించగా ఆ వంటలు చూసిన రాజేష్ మాత్రం కోపం తెంచుకొని నిన్ను ఈ వంటలు ఎవడు చేయమన్నాడు, నీకు నచ్చిన వంటలు చేస్తే నేను తినాలా అని జయాని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదంతా చూసిన జయ షాక్ అయ్యి రాజేష్ ఎందుకు ఇలా బిహేవ్ చేశాడో అర్థం కాదు. అయితే నిజానికి రాజేష్ ప్రతిరోజు కూడా ఇడియప్పం శనగల కూర మాత్రమే అది తన అమ్మ చేస్తేనే తింటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అలా కాసేపటికి రాజేష్ జయ దగ్గరికి వచ్చి ఏదో కోపంలో అలా కొట్టేశాను అని సారీ చెప్పి జయ కోపం తగ్గించడానికి తనని హోటల్కి తీసుకెళ్ళి అక్కడ కూడా తనకి ఇష్టమైన ఇడియప్పం అండ్ చికెన్ కర్రీ తినిపించి తర్వాత సినిమాకి తీసుకెళ్ళి ఇప్పుడు నీ కోపం పోయిందా, హ్యాపీనే కదా అని ఇంకెప్పుడు ఇలా నిన్ను కొట్టను అని అంటాడు. దాంతో జయ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఆ రోజు నుండి మళ్ళీ ప్రతి చిన్న విషయానికి ఇదే సీన్ రిపీట్. జయాని కొట్టడం, తర్వాత హోటల్కి సినిమాకి తీసుకెళ్లడం, సారీ చెప్పడం. దాంతో జయ ఏం చేయాలో అర్థం కాక తనలో తను చాలా బాధపడుతూ ఉంటుంది. అదంతా చూస్తున్న రాజేష్ మదర్ అండ్ సిస్టర్ రాజేష్కి చెప్పే ధైర్యం లేక జయాని చూసి చాలా బాధపడుతూ ఉంటారు. అలా ఒకరోజు జయ తన మదర్కి ఫోన్ చేసి విషయమంతా చెప్పగా అది విన్న తన మదర్ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజమే అని సర్ది చెప్తుంది. అలా కొన్ని రోజులు జయ అన్ని బాధలు తనలోనే భరిస్తూ రాజేష్ ఎప్పటికైనా మారతాడు అని ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే ఒకరోజు రాజేష్ కోళ్ల ఫారంకి వెళ్ళి ఇంటికి వచ్చే సమయానికి జయ తన ఫోన్లో యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటుంది. అది చూసిన రాజేష్కి బాగా కోపం వచ్చి ఎప్పుడు చూడు ఫోన్ పట్టుకుని వీడియోస్ చూస్తూ భర్తను పట్టించుకోవా అని జయ ఫోన్ లాక్కుని పగలగొట్టాలని చూడగా జయ ఫోన్ వదలకుండా గట్టిగా పట్టుకుంటుంది. దాంతో రాజేష్కి మరింత కోపం వచ్చి జయాని ఎప్పట్లాగే కొట్టబోతాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్. అప్పటిదాకా తనలో దాగి ఉన్న కోపమంతా బయటికి తీసిన జయ రాజేష్ని ఆపి తనని వెనక్కి తోసి కాలెత్తి ఒక తన్ను తంతుంది. అంతే, రాజేష్ దూరంగా ఎగిరి వెళ్ళి పడతాడు. ఇక్కడే మనకు తెలిసే విషయం ఏంటంటే రాజేష్ తనని కొట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచే జయ యూట్యూబ్లో కరాటే ప్రాక్టీస్ వీడియోలు చూస్తూ రాజేష్ ఇంట్లో లేని సమయంలో జయ కూడా కరాటే ప్రాక్టీస్ చేస్తూ కరాటేలో ఫుల్ ప్రొఫెషనల్గా తయారయ్యి ఉంటుంది. మరోపక్క జయ చేతిలో దెబ్బలు తిన్న రాజేష్ షాక్ అయ్యి సైలెంట్గా అమాయకంగా ఉండే నా భార్యలో ఒక యాక్షన్ హీరో ఉన్నాడా అని సైలెంట్గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో రాజేష్ కోళ్ల ఫారంకి వెళ్ళి జయ పొట్ట మీద తనడం వల్ల నొప్పితో బాధపడుతూ ఉండగా అది చూసిన అక్కడ పనిచేసేవారు రాజేష్ని చూసి నువ్వు ఈ రోజు కూడా వదినను కొట్టావు కదా అన్న, పాపం వదిన, కొట్టిన నీకే ఇంత నొప్పిగా ఉంటే తనను తిన్న వదిన పరిస్థితి ఏంటో అంటారు. అది విన్న రాజేష్ అసలు నిజం చెప్తే తన పరువంతా పోతుంది అని నిజం చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరో పక్క బయటికి వెళ్ళిన రాజేష్ మదర్ అండ్ సిస్టర్ ఇంటికి వచ్చి పగిలిపోయిన ఫిష్ ట్యాంక్ని కుర్చీని చూసి ఈ రోజు కూడా రాజేష్ జయాని బాగా కొట్టాడని ఫిక్స్ అయ్యి రాజేష్ ఇంటికి రాగానే రాజేష్ని ఎందుకురా జయాని ప్రతిరోజు అలా కొడుతున్నావు అనగా అది విన్న రాజేష్ అజల్ నిజం చెప్తే తన పరువు పోతుంది అని నాకు కోపం తెప్పించింది అందుకే కొట్టాను అని చెప్పి కవర్ చేస్తాడు. అలాగే ఆ రోజు నుండి రాజేష్ జయాని చూడాలంటే కూడా భయపడడం స్టార్ట్ చేస్తాడు. అలాగే ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక బాధపడుతూ బాగా ఆలోచించి తన కజిన్ బ్రదర్ అయిన అనిల్కి చెప్పి దీనికి సొల్యూషన్ చెప్పమని అడగ్గా అలా ఇద్దరు బాగా ఆలోచించి జయాకి మాత్రమే కాదు నాకు కరాటే మీద అవగాహన ఉంది, చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్నాను అని ఎలాగైనా జయ మీద రివెంజ్ తీర్చుకోవాలని ఫిక్స్ అవుతాడు. అందుకే ఆ రోజు నుండే రాజేష్ కూడా యూట్యూబ్లో కరాటే వీడియోస్ చూస్తూ ఫుల్గా ప్రాక్టీస్ చేస్తూ ఈసారి జయాని తన కరాటే దెబ్బలతో ఉతికి ఆరేయాలని ఫిక్స్ అయ్యి అలా కొన్ని రోజులకి ఒకరోజు ఇంట్లో తన అమ్మ సిస్టర్ లేకపోవడం గమనించి అలాగే తన ఫోన్లో వీడియో రికార్డు పెట్టి జయాతో కావాలనే గొడవ పెట్టుకుని జయాని కొట్టాలి అని తెగ ట్రై చేస్తాడు. కానీ అలా ఇద్దరు చాలాసేపు ఫైట్ చేసుకుంటారు. కానీ చివరికి జయానే రాజేష్ని కొట్టిన చోటు లేదు అనకుండా చితక్ కొడుతుంది. అలా చివరికి రాజేష్ని చివరి పంచిగా కాలెత్తి ఒక తన్ను తన్నగా దూరంగా ఎగిరి పడతాడు. అదే టైంకి రాజేష్ మదర్ అండ్ సిస్టర్ ఇంటికి వచ్చి అదంతా చూసి షాక్లో ఉండిపోతారు. సీన్ కట్ చేస్తే రాజేష్ మదర్ జయ పేరెంట్స్ని పిలిపించి జరిగిందంతా చెప్పగా అది విన్న జయ పేరెంట్స్ భర్తకి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, కోపంలో కొట్టినా సరే భార్య సర్దుకుపోవాలని చెప్తారు. అది విన్న జయ అలా అయితే నేను కూడా ఆయన భార్యనేగా, నేను కొట్టిన తను సర్దుకుపోవాలి అంటుంది. అదంతా విన్న అనిల్ రాజేష్ని పక్కకి తీసుకెళ్లగా రాజేష్ అనిల్తో తనకి బాగా పొగరు పట్టింది అని నాకు తనకి సెట్ అవ్వదు అంటాడు. దానికి అనిల్ మీకు పెళ్ళయ్యి 6 నెలలే అయ్యింది, ఈ విషయం ఊర్లో తెలిస్తే రాజేష్ తన్నులు తినలేక తన భార్యని ఇంట్లో నుంచి పంపించేశాడు అనుకుంటారు, అప్పుడు నీ పరువంతా పోతుంది. అందుకే నువ్వు ముందు నీ భార్యని ప్రెగ్నెంట్ చేసి పాపనో బాబునో ఇచ్చావంటే అప్పుడు తను తన బిడ్డ వెనకాల పరిగెడుతుంది. అప్పుడు తను కోరుకున్నట్టు డిగ్రీ పూర్తి చేసి జాబ్ కూడా చెయ్యలేదు, అలా నువ్వు నీ భార్య మీద రివెంజ్ తీర్చుకోగలవు అని చెప్తాడు. అలాగే ఇప్పుడు తనతో మంచిగా ఉంటూ ముందు తనని ప్రెగ్నెంట్ చెయ్యి అని చెప్తాడు. అదంతా విన్న రాజేష్ కూడా బాగా ఆలోచించి ఆ రోజు నుండి జయతో క్లోజ్గా ఉంటూ కోప్పడకుండా జయ కోరినవన్నీ ఇప్పిస్తూ మంచిగా మారిపోయినట్టు జయాని నమ్మిస్తాడు. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. రాజేష్ అనుకున్నట్టే జయాని ప్రెగ్నెంట్ చేస్తాడు. ఒకరోజు చెకప్ కోసం జయాని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్
డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అదే టైంకే రాజేష్ ఫోన్కి అనిల్ వాయిస్ మెసేజ్ పంపుతాడు. అది చూసిన రాజేష్ వాయిస్ మెసేజ్ వినగా అనిల్ మన ప్లాన్ సక్సెసేగా, తనకి ఎలాంటి అనుమానం రాలేదుగా అని ఉంటుంది. అయితే అది పక్కనే ఉన్న జయ కూడా వింటుంది. దాంతో జయకి అనుమానం వచ్చి రాజేష్ని నువ్వు మీ అన్నయ్య కలిసి ఏం ప్లాన్ వేశారో నిజం చెప్పండి అని అడుగుతుంది. కానీ రాజేష్ ప్లాన్ ఏం లేదు అని చెప్పి చెకప్ చేయించి ఇంటికి తీసుకుని వెళ్తాడు. కానీ జయ మాత్రం పదే పదే రాజేష్ని ఆ ప్లాన్ ఏంటో చెప్పమని అడుగుతూ ఉండడంతో రాజేష్కి బాగా కోపం వచ్చి అవును, ప్లాన్ ప్రకారమే నిన్ను ప్రెగ్నెంట్ అయ్యేలా చేశా. పిల్లలు పుడితే నువ్వు వారిని చూసుకుంటూ ఇంటికి వంటగదికే పరిమితం అవుతావు. ఇంకా నువ్వు జాబ్ చేసే ప్రసక్తే లేదు. ఇది నా రివెంజ్ అంటాడు. అది విన్న జయ ఒక్కసారిగా షాక్ అయ్యి తన భర్తే తన కలలన్నీ నాశనం అయ్యేలా చేశాడు అని టెన్షన్లో బీపీ పెరిగి స్ట్రోక్ కోల్పోయి కింద పడిపోతుంది. అది చూసిన రాజేష్ వెంటనే జయాని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అయితే జయాని చెక్ చేసిన డాక్టర్స్ అధిక బీపీ వల్ల జయ ప్రెగ్నెన్సీ పోయింది అని చెప్తారు. అది విన్న రాజేష్ మదర్ అలాగే జయ పేరెంట్స్ అందరూ కూడా జయ ప్రెగ్నెన్సీ పోవడంలో కూడా జయదే తప్పు ఉందని తనని బాగా తిడుతూ ఉంటారు. అదంతా చూస్తున్న జయ అతనిని ఎవరూ అర్థం చేసుకోకపోవడంతో చాలా బాధపడి ఇక మీదట నేను ఎవరి మీద ఆధారపడను, నా బ్రతికేదో నేను బ్రతుకుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి చాలా బాధపడి బాగా ఆలోచించి ఒక లేడీస్ హాస్టల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటుంది. ఈ విషయం తెలిసిన జయ అన్నయ్య జయకి సపోర్ట్గా ఉంటాడు. అలా జయ హాస్టల్లో జాయిన్ అయ్యి ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ జయ డిగ్రీ మధ్యలోనే ఆపేసి ఉండడంతో ఏ జాబ్ కూడా దొరకదు. దాంతో జయ బ్యాంక్లో లోన్ తీసుకుని ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటుంది. అందుకే తన అన్నయ్యని తీసుకుని బ్యాంకుకి వెళ్ళగా అక్కడి మేనేజర్ లోన్ ఇవ్వాలి అంటే బంగారం తాకట్టు పెట్టాలి, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న బిజినెస్ టేక్ ఓవర్ చేసేందుకు అయితే లోన్ అరేంజ్ చేస్తా అని చెప్తాడు. అలా ఎన్నో ఆశలు కలలు కన్న తన జీవితం చివరికి ఇలా అయ్యిందని జయ చాలా బాధపడి సూసైడ్ చేసుకోవాలి అనుకుంటుంది. ఇదిలా ఉంటే మరో పక్క రాజేష్ ఒకసారి తన ఫోన్ పాడవడంతో రిపేర్ కోసం మొబైల్ షాప్లో ఇవ్వగా మొబైల్ రిపేర్ చేసే వ్యక్తి రాజేష్ ఆ రోజు తానే జయని ఎలాగైనా కొడతాను అనే కాన్ఫిడెంట్తో రికార్డ్ చేసిన వీడియో కాస్త ఆ వ్యక్తి చూసి రాజేష్కి తెలియకుండా ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తాడు. దాంతో జయ రాజేష్ని కొట్టిన వీడియో వైరల్గా మారిపోతుంది. అలా వీడియో చూసిన వాళ్ళు కొంతమంది జయకి సపోర్ట్ చేస్తూ భార్య భర్తకి ఎందులో తక్కువ, ప్రతి భార్య జయలాగే ఉండాలి అని, మరికొందరు రాజేష్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయం తెలిసిన రాజేష్ తన పరువంతా పోయింది అని ఇంటి నుండి బయటకు కూడా వెళ్లకుండా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క రాజేష్ కోళ్ల ఫామ్కి ఆపోజిట్ కోళ్ల ఫామ్ ఓనర్ అయిన కృష్ణయ్య రాజేష్ అమ్మే ధర కంటే తక్కువ ధరకి కోళ్ళని అమ్ముతూ రాజేష్ బిజినెస్ని దెబ్బతీస్తాడు. ఈ విషయం తెలిసి రాజేష్ బాధపడుతూ ఉండగా తన దగ్గర పనిచేసే వాళ్ళు మన బిజినెస్ పడిపోవడానికి కారణమా కృష్ణయ్య అని తనని ఎలాగైనా కొట్టాలని ఫిక్స్ అయ్యి తనని కొట్టడానికి వెళ్తారు. నెక్స్ట్ సీన్లో రాజేష్ జయాతో డైవర్స్ కోసం అప్లై చేస్తాడు. అలా వారి డైవర్స్ కేసు కోర్టుకు వస్తుంది. రాజేష్ జయాలతో పాటు వారి ఫ్యామిలీస్ కూడా కోర్టుకి వస్తారు. కోర్టులో కేసు స్టార్ట్ అయ్యాక జడ్జి ఆ కేసును పూర్తిగా పరిశీలించి ఆ కేసులో రాజేష్దే ఎక్కువ తప్పు ఉంది అని అర్థమయ్యి ఇంకో చివరి అవకాశం ఇస్తున్నా, కలిసి ఉండడానికి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పగా అది విన్న రాజేష్ అంటే జయ పక్క రూమ్లోకి వెళ్ళి జయ కాసేపు మాట్లాడిన తర్వాత డైవర్స్ పేపర్స్ చూస్తూ నీ కోళ్ళ వ్యాపారం ఎలా జరుగుతుంది, కోడి ఎంతకు అమ్ముతున్నావు అని అడగ్గా దానికి రాజేష్ 125 రూపాయలకు అమ్ముతున్నా అంటాడు. దానికి జయ నేను 115కే ఇస్తున్నా అని డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టి వెళ్ళిపోతుంది. అది విన్న రాజేష్ షాక్లో ఉండిపోతాడు. ఇక్కడే రివీల్ అయ్యి అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే జయ చనిపోవాలని ఫిక్స్ అయినప్పుడు రాజేష్ కోళ్లను తక్కువ రేటుకి అమ్ముతూ ఉండటం వల్ల తన ఆపోజిట్ కోళ్ల ఫామ్ ఓనర్ అయిన కృష్ణయ్య బిజినెస్ పూర్తిగా పడిపోవడంతో బిజినెస్ రన్ చేయలేక తన కోళ్ల ఫామ్ని కూడా రాజేష్నే తీసుకోమని చాలాసార్లు అడిగిన రాజేష్ తీసుకోడు. ఈ విషయం జయకి గుర్తొచ్చి బ్యాంకులో లోన్ తీసుకొని కృష్ణయ్య కోళ్ల ఫామ్ని టేక్ ఓవర్ చేస్తుంది. రాజేష్ కంటే తక్కువ ధరకి కోళ్ళని అమ్ముతూ రాజేష్ బిజినెస్ పడిపోయేలా చేసి ఉంటుంది. తర్వాత కృష్ణయ్యని కొట్టడానికి వెళ్ళిన రాజేష్ మనుషులను జయ బాగా కొట్టి ఇప్పుడు ఇది నా కోళ్ల ఫామ్ అని వార్నింగ్ ఇచ్చి పంపుతుంది. అలా జయ చివరికి తను కోరుకున్నట్టే బిజినెస్లో సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. అలా అక్కడితో మూవీ అనేది హ్యాపీగా ఎండ్ అవుతుంది.